హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా పొంగనాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి ఈజీగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ పొంగనాలు అయితే చాలా స్పాంజీగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. 1కి 4 తినేస్తారండి, అంత కమ్మగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా పిల్లలకు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు, ఆయిల్ కూడా పీల్చవు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పుల బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదానితో తీసుకోవాలండి. మీరు గిన్నె గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తో తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మనము తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు, తీయటి పెరుగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. పెరుగు తీసుకున్న కప్పులోనే వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. రవ్వ బాగా నానుతుందండి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రవ్వ నాని ఇలా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. పొంగనాలకు పిండి ఎలా ఉంటుందో అదే విధంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేస్తే పిండి పల్చకైపోతుందండి. చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడు ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా పొంగనాలు చేయండి, చాలా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 1 కప్పు దాకా ఉండాలి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి. ఇలా క్యారెట్ వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిదండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి. మరి మీకు గట్టిగా అనిపిస్తే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు బ్యాటర్ కాస్త గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఈనో లేదంటే బేకింగ్ సోడా వేసుకోవాలండి. అప్పుడే మనకు ఫ్లఫీగా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేస్తున్నానండి. వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం పొంగనాలు వేస్తున్నామో ఆ టైంలోనే బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి, లేదంటే మీరు ఈనో అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు టేస్టీగా ఉండడానికి ఒక పోపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదండి, సింపుల్గా వేసుకుంటున్నాను పోపునైతే. ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లో వేసుకోవాలి. ఇలా పోపు వేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పొంగనాలకు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు పొంగనాలు పిండి రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టవ్ మీద ముందుగా వేస్ట్గా ఉన్న పెనంని పెట్టుకోవాలండి, యూజ్ చేయని. ఇప్పుడు దీనిపైన పొంగనాల ప్యాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిలే పడుతుందండి దీంట్లో అయితే. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా ఈక్వల్గా చేసుకోవాలండి. ఆయిల్ని ఇలా స్పూన్తో చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒక్కొక్క స్పూన్ దాకా వేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎంత పడితే అంత వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా ఉంటాయండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటాయండి. ఎప్పుడు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో మంట అనేది చేసుకోవాలండి. ఇలా మంటను పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా తిప్పి మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులో కూడా మంచిగా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. 1 బై 1 ఇదే విధంగా అన్ని పొంగనాలను వేసుకోవాలండి. చూడండి మంచి కలర్ వస్తుందండి. చాలా తక్కువ ఆయిల్లోనే మనం ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు 2 వైపులో చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. 1 బై 1 అన్నిటిని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఇంట్లో మా పిల్లలకైతే బాగా నచ్చుతాయండి ఇవైతే. ఇలా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లో తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితోనే ఇలానే చేసుకోవాలండి. నేను చిన్న చిన్న దోశలా కూడా చేసుకున్నానండి. మీరు పొంగనాల ప్యాన్ లేని వాళ్ళైతే ఇలా దోశల ప్యాన్ మీద కూడా చిన్న చిన్న దోశలాగైనా వేసుకోవచ్చండి. అలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడ మరొక విధంగా కూడా చూపిస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే భలే రుచిగా ఉంటాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయండి. మంచి కలర్ఫుల్గా ఇలా చేసి పెడితే పిల్లలైతే వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు. నేను అన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ టమాటో కొత్తిమీర చట్నీ కూడా చేశానండి. చాలా టేస్టీగా ఉంది. కాంబినేషన్ అయితే పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయండి. రెండింటిని కూడా నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఇంకా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ పొంగనాలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ రుచి అయితే భలే ఉందండి. చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.